అవును, అవనినే. మై గాడ్! అమ్మా, అవని ఇంటి నుంచి పంపించేశారు కదా, ఎప్పుడొచ్చింది? అవనిని చూస్తే మీరంతా ఇంత కూల్గా ఉండరు కదా. అవనిని మేమే రమ్మన్నాం. వాట్? నేనిది నమ్మలేకపోతున్నాను. నీ వేషాలు మేము నమ్మలేకపోతున్నాం. అవని ఆ సుజాత ఇంటి దగ్గర ఇబ్బంది పడుతుంటే జాలనిపించి ఇంటికొచ్చేమన్నాం. ఈరోజు రమ్మన్నారు, రేపేదైనా జరిగితే పొమ్మంటారు. ఇప్పటికే మురళీగాడు ఫోన్ చేసి రేయ్ నా చెల్లెలి జీవితంతో ఆడుకోకురా అని తిడుతున్నాడు. ఇక మీదట అలా జరగదులే. ఏంటి, ఇలాంటి సీన్లు రిపీట్ అయినా కూడా పంపించరా? నేనేదో భ్రమపడ్డాను బావా, ప్రతిసారి ఎందుకు జరుగుతుంది? శ్రీకర్ భ్రమలో పట్టుకుంటే పట్టుకున్నాడు, నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? వదలండి వదలండి అని అన్నాను, శ్రీకర్ గారే వినిపించుకోలేదు. అలా మాకు కనిపించలేదే. పరాయి మనిషి పట్టుకుంటే పద్ధతి గల ఆడపిల్ల కెవ్వమని అరవాలి కదా. అరుద్దామని అనుకుందేమో, ఈ లోపల అమ్మొచ్చి అరిచేసింది. బామ్మర్ది గారు, అవని అరవడానికి అత్తయ్య గారు అరవడానికి మధ్య టైటిల్స్ కి ఇంటర్వెల్ కి ఉన్నంత గ్యాప్ ఉంది. తెలిసి దగ్గరికి తీసుకున్నాడో తెలియక దగ్గరికి తీసుకున్నాడో అర్థం కావడం లేదు. వీడేం స్వాతిముత్యం కాదు, దేశ ముదురు. మనకే అర్థం కావడానికి ఇంత సమయం పట్టింది. అమ్మా, వీళ్ళంతా నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు, నువ్వైనా నమ్మమ్మా. ఈ నమ్మక ద్రోహి నమ్మకండి అత్తయ్య. ఇంక చాలా ఆపండి. పొరపాటున జరిగిన దానికి గందరగోళం చేయకండి. నువ్విలా సపోర్ట్ చేసావంటే వీడు రకరకాలుగా ఆటలాడతాడు. సారీ అవని, నిహారిక అనుకొని మిస్బిహేవ్ చేశాను. ప్లీజ్ ఏమనుకోవద్దవని. వెరీ సారీ. మీరు చేసే తప్పులకి నేను మాటలు పడాల్సి వస్తుంది. దయచేసి కాస్త స్పృహలో ఉండండి. జరిగిన దానికి నా మీద నాకే కోపంగా ఉంది. చా, అవనిని చూసి షాక్ అయి ఉంటుంది. ఇద్దరి మధ్య చిన్న సైజ్ యుద్ధం జరుగుంటుంది. పరిచయం చేసుకోవడానికి వెళ్ళిందా, పోట్లాడడానికి వెళ్ళిందా? ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. మనకేంటి అలాంటి విజువల్ కనపడుతుంది? ఇద్దరు ఒకరినొకరు బాగా పరిచయం చేసుకున్నారా? చాలా బాగా పరిచయం చేసుకున్నాం. జీవితాంతం గుర్తుండిపోతుంది కదండి అవని గారు? అవును నిహారిక గారు. 5 నిమిషాల్లో ఇంత చక్కగా కలిసిపోయారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ పరిచయాలు ఎటు దారి తీస్తాయోనని చాలా అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఏదో రోజున బ్లాస్ట్ అవుతాయి. అందులో అనుమానమే లేదు. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళిద్దరూ శత్రువులు కాదు. ఒకరు ఇంటికి కాబోయే కోడలు, మరొకరు ఇంటి శ్రేయోభిలాషి. ఇద్దరూ 2 కళ్ళు లాంటివారు. మంచి మాట అన్నారు. అర్హత కలిగిన కోడలు రావాలని మీరు కలలు కన్నారు. ఎలాంటిది వస్తుందోనని
అనుకుంటుండేదాన్ని. చాలా పద్ధతి గల అమ్మాయి వచ్చింది. నిహారిక మాటల్లోనే సంప్రదాయం కనబడుతుంది. నిహారిక సంస్కారంలోనే ఆచారం ఉట్టిపడుతుంది. ఈ నెల రోజుల్లో నిహారిక గురించి మీరు మరింత లోతుగా తెలుసుకుంటారు. ఇలాంటి అమ్మాయి మీ కోడలిగా రావడం నిజంగా చాలా అదృష్టం ఆంటీ. నా జాతకం కలిసిన అమ్మాయి అంటే అన్ని రకాలుగా మంచిగా ఉంటుందనే కదమ్మా ఇంటికి తెచ్చుకున్నావు. కపట నాటక సూత్రధారుల మర్మం అంత తొందరగా కనిపెట్టలేం వదినా. ఊరికే ఆడిపోసుకోకుండా కాసేపు సైలెంట్ గా ఉండండి. చూడమ్మా నిహారిక, అవని కూడా నీలాగే పద్ధతుల్లో నిక్కచ్చిగా ఉంటుంది. నీకంటే ముందు మేము అవనిలోనే ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని చూశాం. పెద్దలని గౌరవించే విధానం గాని, కుటుంబం పట్ల బాధ్యత గాని, సహాయం చేయడంలో, త్యాగం చేయడంలో వెనకాడకపోవడం గాని, ఒకటేమిటి అన్ని లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయి. ఏ ఇంటికి కోడలిగా వెళ్తుందో గాని ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకున్నదవుతుంది. అవనికి ఈ ఇంట్లో అన్ని మార్కులు పడ్డాయి. అయితే నా జాబ్ మరింత టఫ్ అయినట్టే. నువ్వు కూడా అవనిలాగా అంత మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? సరే అత్తయ్య గారు. అవని, నువ్వన్నట్టు నిహారిక దొరకడం నిజంగా మా అదృష్టం. నీలాగే అన్ని విషయాల్లోనూ ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది. నా భర్త అన్నట్టు ప్రస్తుతానికి మీరిద్దరూ నా ఇంటికి 2 కళ్ళలాంటి వాళ్ళు. సరే సరే, మీరందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనకంట పడకుండా ఉంటుందా లావణ్య? పదండి. అమ్మవాళ్ళు తన వంటల గురించి పొగుడుతుంటే నిన్ను చూసి వెక్కిరించినట్టుగా సైగ చేసింది. నిన్ను పొగిడేసరికి తట్టుకోలేకపోయింది. నేను నీకు సపోర్టుగా మాట్లాడితే అందరూ నన్ను తప్పుపడతారని, నిహారికకు మన మీద అనుమానం వస్తుందని మౌనంగా ఉంటున్నాను. కానీ లేదంటే అవని కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు నిహారిక అని ఇండైరెక్ట్గా అనేసేవాణ్ణి. చాలా పద్ధతి గల దానిని, ఎలాంటి పూజలకైనా సిద్ధమే అంటూ బిల్డప్ ఇచ్చింది కదా. నువ్వు పెట్టిన టెస్ట్కి గిలగిల్లాడిపోతుంది. బాలే ఇరికించావని. నా అంచనా ప్రకారం నిహారిక అలాంటివి చేయలేదు. తెల్లవారేసరికి ఏదో ఒక వంక చెప్పి తనింటికి వెళ్ళిపోతుంది. అది చాలు అమ్మ దగ్గర అడ్డంగా బుక్ అయిపోవడానికి. కుటిల బుద్ధితో నా కుటుంబంలోకి ప్రవేశించింది. నా కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను? తన మోసం బయటపెట్టి బయటకు పంపించేంత వరకు నా ప్రయత్నాల్ని ఆపను. నువ్వు పెట్టిన మొదటి పరీక్షలోనే ఓడిపోయి తన తప్పులను ఒప్పేసుకుంటుంది చూడు. అలా జరిగితే సంతోషమే. నెల రోజుల వరకు తనని భరించాల్సిన అవసరం ఉండదు.
ఒక మంచి ఉపాయంతో నువ్వు తిరిగొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో. నా చేతగానితనానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేనే గనక ఏదో ఒకరోజు ధైర్యం చేసి మన పెళ్లి గురించి చెప్పేసుంటే నీ మీద ఇంత భారం పడుండేది కాదు. మన సమస్యలకు పరిష్కారం నేను చూడాల్సింది పోయి ఆ బాధ్యత నీ తలపై వేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఎలాంటి అవరోధాలు లేకుండా మన బంధం సాఫీగా సాగిపోతుందని అనుకున్నా. ఇన్ని గండాలు ఎదురవుతాయని అనుకోలేదు. ఈత వచ్చినవాడు అవతల గట్టుకు చేరేంత వరకు ఈదుతూనే ఉంటాడు. ఈత రానివాడు మధ్యలోనే మునిగిపోతాడు. చిన్నతనం నుంచి కష్టాలని ఈదుకుంటూ వచ్చిన దానిని అవతలి ఒడ్డుకు చేరుతాననే నమ్మకంతోనే ఉన్నాను. ఆ భగవంతుడు ఎలాంటి ముగింపునిస్తాడో చూడాలి. ఇంతటి బాధలో కూడా సంతోషమేంటో తెలుసా? ఇది నా మేనమామ మేనత్తల కుటుంబం కావడం. అదే నా మనసుకి కాస్త ఓదార్పుగా ఉంది. లేదంటే ఈ బాధని భరించడం నరకం. బయటికి పంపించేయమని చెప్పలేకపోయావా? ప్రస్తుతానికి ఆ అవకాశం నా చేతుల్లో లేదు. పైగా నన్ను ఇంటి కోడల్ని కానివ్వను అని అవని నాతో ఛాలెంజ్ చేసింది. నా వీక్ పాయింట్లు ఇంతకు ముందే తనకి బాగా తెలుసు. దాంతో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నేనేమైనా తక్కువదాన్నా? రివర్స్ లో నేను ఛాలెంజ్ చేశాను. తొందరలోనే ఆ అవనిని బయటికి గెంటేస్తాను. మన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నా కుడికన్ను అదిరితే ఏదో కీడు అని చెప్పావు కదా. ఆ కీడు అవని రూపంలో ఈ ఇంట్లో ఉంది. అది సరే, రేపు ఉదయం సంగతి ఏం చేద్దామని అనుకుంటున్నావు? అంత పొద్దున్నే లేవడం అంటే మన వల్ల కాదు. ఏదో రకంగా నేను మన ఇంటికి వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా నీకు ఈ బాధలు? సర్లే, ఉంటాను. అమ్మా నిహా, ఏదో సాధించాలని వెళ్ళింది, ఇరుక్కున్నట్టయింది. రాత్రి చెప్పిన మాటలకి నిజంగానే చేసేస్తుంది అనుకున్నాను. ఆ అమ్మమ్మకి బాగా షాక్ ఇచ్చిందిగా. మామూలు షాక్ కాదు, దెబ్బకి చలి పారిపోయింది. అవనిలాగా అందరూ అన్నీ చేయలేరమ్మా. ఇలాంటి నియమాలను ఒక్క శుక్రవారం కాదు, ప్రతి శుక్రవారం చేయమన్నా అవని అవలీలగా చేసేస్తుంది. వారానికి ఒకసారి కాదు, వారం రోజులు చేయమన్నా చేసేస్తుంది. అందుకే అంటారు అందరి వల్ల అన్నీ సాధ్యం కావు అని. అనవసరంగా అలారం పెట్టుకుని మరీ నిద్ర లేచాం. ఎంత నిద్ర వేస్ట్ అయింది. పదండి. సరైందే దొరికింది. ఇంకా నీ ఆచారాలు ముందుకు సాగినట్టే. మరే నిహారిక కంటే నా కూతురేనయ్యం. యాండి, చెప్పు వేదా. నిహారిక ఇలా చెయ్యడం మోసం. వెంటనే వాళ్ళకి ఫోన్ చేయండి. మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడదాం. ఇలాంటి తప్పులు నేను సహించను. దీంతో 9 బిందులు సిద్ధం. ఇంక నేను అమ్మవారి స్తోత్రం పఠిస్తూ మంగళ స్నానం ఆచరిస్తాను. సర్వమంగళ
జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవా సృష్టిస్థిత్యంధకారిణః నమస్తులసి కళ్యాణి. ఏంటండి అలా చూస్తున్నారు? నాకింకా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? ఏ విషయంలో? అదే నువ్వు మంగళ స్నానం చేసే విషయంలో. మనిద్దరం పెళ్లిలో మంగళ స్నానం చెయ్యాలంటే నా వంతు బాధ్యతల్ని నేను పూర్తి చేయాలి కదా. మీరంటే నాకు అంత లవ్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం, మిమ్మల్ని భర్తగా పొందడం కోసం అలాంటి పూజలు పద్ధతులు 100 పాటిస్తాను. 1000 పరీక్షలనైనా నెగ్గుతాను. అందులో అనుమానమే లేదు. ఆడపిల్లకి పెళ్లిడొచ్చే సమయంలో 100 మంది అబ్బాయిలు ఎదురు పడతారు. బట్ ఒక్కరే కనెక్ట్ అవుతారు. అతన్నే ఆ అమ్మాయి సోల్మేట్ గా ఫీల్ అవుతుంది. లైఫ్ పార్ట్నర్ ని చేసుకోవాలని అనుకుంటుంది. కాఫీ షాప్ లో కలిసి పార్క్ లో విడిపోయే లవ్ కాదు నాది. లవ్ లో ఉన్న మ్యాజిక్ ని నేను ఆస్వాదిస్తున్నాను. ఆ థ్రిల్ ని నేను ఆనందిస్తున్నాను. నా ప్రేమ వర్షపు చినుకులా స్వచ్ఛమైనది, మట్టి వాసనలా కమ్మనైనది. నా గుండెలో ఎలాంటి భావం ఉందో మీ గుండెకి తెలియాలంటే మీరొక పని చేయాలి. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. ఆగండి. నేను చెప్పేది వినకుండా ఇలా వదిలి వెళ్ళిపోవాలనుకోవడం అన్యాయం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఎందుకు? చెప్తాను, కళ్ళు మూసుకోండి. ఈ అమ్మాయే కాబోయే చిన్న కోడలు. నిహారిక మన ఊరి పెద్ద మనుషులమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా.
మీలాగే ఎంత సంస్కారం. మెట్ల మీద నుండి దిగొస్తున్నప్పుడు మా కళ్ళల్లో మీరే మెదిలారమ్మా. అదంతా జాతక మహిమ. అచ్చం మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది. మరో తరానికి మీరు ఇవ్వబోతున్న ఈ అదృష్టం మా పాలిట వరం. నా చిన్న కోడల్ని తీసుకొచ్చి ప్రసాదాలు తయారు చేయించి తన చేతుల మీదుగా ఈసారి పండగను పూర్తి చేయిస్తాను. అయితే ఈసారి పండగ మరింత కోలాహలంగా ఉండబోతుందన్నమాట. అంతేగా మరి. నిహారిక, పండగలో ప్రతి కార్యక్రమం నువ్వే చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబోయే కోడల్ని మీరు చూపించే దారిలోనే నడుస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎందుకంటే మీ బాధ్యతను నేను స్వీకరించబోతున్నాను కదా. నిజంగా నువ్వు వేదవతి గార్లా అన్ని సవ్యంగా చేసి ఊరి జనాలను మెప్పించావంటే 10 ఊళ్ళకు దేవతవైపోతావు. ఏదైనా అపశృతి జరిగిందంటే మాత్రం నవ్వులు పాలైపోతావు. నా నిహారిక గురించి అలా ఎందుకంటున్నావు అని? తనకి పూజలు పద్ధతులు అన్నీ తెలుసు కదా. ఎలాంటి అపశృతి జరగదు. నువ్వన్నట్టు జరగరాందేదైనా జరిగితే మాత్రం నవ్వుల పాలు కాక తప్పదు. ఎవరి మనసులో ఏముందో, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో ఏం అర్థం కావటం లేదు. నాకు కూడా అలాగే ఉంది బామ్మర్ది. తెలుగు సినిమాని ఉర్దూలో చూసినట్టుంది. ఏంటి నిహారిక, చాలా టెన్షన్ గా కనిపిస్తున్నావు? నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని రైతుల దగ్గర అత్తయ్య గారు హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోయారు. జాతర నాడు ఎలా మేనేజ్ చేయాలో అని చాలా టెన్షన్ గా ఉంది. అత్తయ్య గారికి ఆ ఏరియాలో చాలా గౌరవం ఉంది. వేదవతి గారంటే లైవ్ గా కనిపించే దేవత అని అందరి నమ్మకం. నెక్స్ట్ ఆ స్థానం నాదే అనుకున్నాను. నాది వేరే జాతకం కావటం వల్ల ఆ స్థానం నిన్ను వరించింది. సో ఆ అదృష్టాన్ని చేజార్చుకోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఏదో చన్నీళ్ళ స్నానం అంటే వేణీళ్లతో మేనేజ్ చేశానక్క. ఆ పల్లెటూరులో 100 మంది జనం మధ్య ప్రసాదాలు నైవేద్యాలు అంటే నా వల్ల ఎక్కడవుతుంది? దొరికిపోతానేమోనని భయంగా ఉంది. అంత భయపడకు. అడుగడుగునా సపోర్ట్ చేయటానికి నీకు నేనున్నాను. నన్ను నమ్ముకో. నా అడుగు జాడల్లో ఫాలో అయిపో. మిగతాదంతా నేను చూసుకుంటాను. నా గురించి నీకు నిజం తెలిస్తే తెలిసింది కానీ ఈ ఇంట్లో నాకు కొండంత అండ నువ్వే. నువ్విచ్చిన ధైర్యంతో కొంత భయం తగ్గింది. విష్ మీ ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్ అక్క. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే, పద వెళ్దాం. అంత వినేసిందంటావా అక్క? అలాగే కనపడుతుంది. ఇక్కడేం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మయ్యా,
వినలేదు. రహస్యాలా? అంత లేదు. ఏంటి అలా చూస్తున్నా? మింగేసేలా? కాఫీ వేడిగా ఉందా? లేదంటే నువ్వెళ్ళి వేడి చేసి తీసుకొస్తావా ఏంటి? వేడి చేయడానికి చన్నీళ్ళకి బదులు వేడి నీళ్లు అందించడానికి పని మనిషి ఉంది కదా. కాఫీ కప్ లాగే గుండె కూడా జారినట్టుంది. ఏదో పొరపాటున జారింది. అయినా నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నా? చన్నీళ్లకు బదులు వేణీళ్లతో మంగళ స్నానం చేసావు కదా, దాని గురించే. నేను వేణీలతో చేయడం ఏంటి? ఎందుకు నిందలు వేస్తున్నా? గోడలకు చెవులుంటాయో లేదో తెలీదు కానీ ఈ ఇంట్లో నీ మాటలు వినడానికి ఈ యవనే ఉంది. లతా నువ్వు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. టోటల్ ఫ్యామిలీని నీ నటనతో నమ్మించేశావు. నువ్వు చాలా గ్రేట్. పచ్చని కుటుంబంలో కడుగుపెట్టి ఇంత మోసం చేస్తావా? బ్రహ్మ ముహూర్తం గోంగూర అంటూ ఏదేదో చెప్పావు. అది నిజమని రుజువేంటి? అది మోసం కాదా? నీలాంటి మోసాలు నాకు చేత కావు. సాక్షితో సహా దొరికిపోయాను. ఏం చేద్దామనుకుంటున్నా? నా గురించి అందరికీ చెప్పేస్తావా? నీ మోసం గురించి, నీ నమ్మక ద్రోహం గురించి నీ అంతటి నువ్వే అందరికీ చెప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేశాను. కాబట్టి నేనెవ్వరికీ ఏమీ చెప్పను. నేను తీసుకొచ్చిన గాజులు చూసి అవని చాలా సంతోషిస్తుంది. ఆయన వచ్చుంటారు. వెలుగులిండీడం ఇంత లేట్ అయిందేంటి?
నీకు తెస్తానని చెప్పిన ఈ బహుమతి కోసమే ఇంత లేట్ అయింది. బంగారు గాజులు అమ్మాయిల చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయని అంటారు. నువ్వు వేసుకుంటే వీటి అందం రెట్టింపు అవుతుందవని. పొగడ్తలకి కూడా హద్దుండాలి. వాస్తవం కాని దాని గురించి అయితే పొగడాలి. నిన్ను పొగట్టం గురించి అయితే హద్దులు అవసరం లేదు. పొగట్టా అని అస్సలు అనుకోనక్కర్లేదు. ఎప్పుడూ నీ చేతులకే ఉండాలి. ఎప్పటికీ అంటే నా ఊపిరి ఆగిపోయేంత వరకు. ఏమండి? చూసారా ఎంత ఈజీగా వెళ్తున్నాయో? ఈ చెక్కి కూడా తొందరగా వేయండి. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకర్ గారు. పెళ్ళయ్యాక నా చీరలు కూడా మీరే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మీ సెలెక్షన్ సూపర్. మీరిద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. అందాల హరివిల్లే నువ్వున్న అత్తిల్లే అయినా నీ స్థానం ఏంటే? ఆ దైవం మాటల్లో నీ పయనం సాగేన కడదాకా. మెట్టింటి తలపొకటి నీ నుదిటి రాతొకటి